ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ తిరిగి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఇది ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి మాట వాడారు. అసలు దీనికి ఆధారం ఏంటి, రియాలిటీ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 18 నెలల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తి ఏ రకంగా ఉంది అనేది ఒరిజినల్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరికి ఏ ఆశలైనా ఉండొచ్చు. వైసీపీ అధికారంలోకి రావాలని వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి కోరిక, ఆశ ఉంటేనో తప్పలేదు. కూటమి ప్రభుత్వమే 15 ఏళ్ళు కొనసాగాలని కూటమి నాయకులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకి కోరిక ఉండటంలో కూడా తప్పలేదు. ఎవరికైనా సరే వాళ్ళ పార్టీయే, వాళ్ళ కూటమే అధికారంలో ఉండాలనే ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటి? ఇప్పుడు పార్టీల కోరిక కాదు కదా ఇంపార్టెంట్, ప్రజల కోరిక ఇంపార్టెంట్. ప్రజల కోరికను తెలుసుకోవాలంటే కొన్ని కొలమానాలు ఉంటాయి. కొలమానాలు ఎన్నికలే. ప్రజాస్వామ్యంలో కొలమానాలు ఎన్నికలే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒక్కసారి పరిశీలించినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్. అది కాకుండా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది. సరే, టీచర్స్ అంటే అది కేవలం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి అది ఒక్కసారి పక్కన పెట్టేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా, మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కాబట్టి దీన్ని, ఈ 2 ఎమ్మెల్సీని మనం పరిగణలో తీసుకున్నప్పుడు 2 చోట్ల కూడా కూటమి గెలిచింది. 2 చోట్ల కూడా భారీ మెజార్టీలు సంపాదించింది. కృష్ణా, గుంటూరు అయితే టీడీపీ అభ్యర్థి అయినటువంటి, అంటే కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ నాయకుడు అయినటువంటి ఆలపాటి రాజా పెద్ద మెజార్టీతో గెలిచారు. ఈ దేశంలో ఇంత పెద్ద మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్సీ స్థానం ఏదైనా ఉంది అంటే అది కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం. వైసీపీ పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది లక్ష్మణరావుకి. అతను ఎప్పుడూ చూడని ఒక దారుణమైన ఓటమిని చవి చూశాడు. గతంలో అతను కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నాడు. అతనికి ఒక మంచి పేరుంది. అతను పోటీ చేస్తున్నటువంటి పీడీఎఫ్ అంటే కమ్యూనిస్టులకు కూడా మంచి పేరుంది. కానీ వైసీపీ మద్దతు ఇవ్వటం వలనో ఏమో తెలియదు కానీ దారుణమైన ఓటమిని చవి చూశాడు ఆయన. అలాంటి ఓటమి ఎదురవుద్దని ఆయన ఎప్పుడు అనుకుని ఉండడు. మేబీ అక్కడ ఆలపాటి రాజా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు వైసీపీలు చెప్పొచ్చు, మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అని చెప్పొచ్చు కాక. సరే, పోటీ చేయలేదు కాబట్టి మనం సరే అది చూద్దాం. ఎందుకంటే అది ఇంకోటి ఏంటంటే అది ఈవీఎంతో జరిగిన ఎన్నికలు కాదు, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఈవీఎం మీద తోసేయడానికి కుదరదు. సరే, అది కూడా పక్కన పెట్టేస్తే కడప జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ వైసీపీ పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. అక్కడ ఈవీఎం పద్ధతిలో కాదు, జడ్పీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి. అక్కడ వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ రాలేదు. గెలవడం పక్కన పెట్టండి, డిపాజిట్ కూడా రాలేదు. దారుణమైన ఓటమి. గతంలో ఎప్పుడూ ఎన్నికలు జరగని ప్రదేశంలో ఎన్నికలు జరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలిచింది. టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఇవన్నిటి మనం అడిగామనుకోండి, కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార బలాన్ని చూపించి గెలిచింది అంటారు. సరే, అందుకని మనం ఈ ఎన్నికల రిజల్ట్ కూడా ఒకసారి పక్కన పెట్టి వేరే కొలమానాలు ఎత్తుక్కునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వైసీపీ అధికారంలో ఉంది. మరి అధికార బలం ఎవరి దగ్గర ఉంది? వైసీపీ దగ్గర ఉంది. అధికార దుర్వినియోగానికి పాల్పడే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? వైసీపీ దగ్గర ఉంది. అది ఈవీఎంతో జరిగిన ఎన్నికలు కాదు, మళ్ళీ ఈవీఎంల మీద దోసేయడానికి బ్యాలెట్ పద్ధతిలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా కూటమి అభ్యర్థులే గెలిచారు, టీడీపీ అభ్యర్థులే గెలిచారు. ఈవెంతో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థే గెలిచాడు. సో ఈ రియాలిటీలన్నీ, ఈ కొలమానాలన్నీ జాగ్రత్తగా గమనించినప్పుడు, అంటే 2024 ఎన్నికల కంటే ముందు నుంచి ఒక సినారియో మనకు అర్థమైపోయింది. 2024 ఎన్నికల్లో కూటమి బలంగా గెలిచింది. 164 స్థానాలతో కూటమి, 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ. 151 స్థానాలున్న వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిపోయింది 2024 సార్వత్రిక ఎన్నికల్లో. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి లేదు. కానీ ఆ పార్టీ ఏమి ఆశిస్తుంది? 2029లో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆ పార్టీ ఆశిస్తుంది. ఆశ మాత్రమే.
రియాలిటీలో ఆ పరిస్థితులు మనకు కనపట్లేదు. ప్రజల కోరికలో ప్రజల ఆశల్లో మాత్రం వైసీపీ లేదు. వైసీపీ అసలు ప్రజల్ని రీచ్ కావటం లేదు. రియాలిటీ అది. రేపు ఏప్రిల్ మాసంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. మరి దాంట్లో వైసీపీ తన సత్తాను ఏమైనా చాటుకోగలదా అని చూడాలి. మరి దాంట్లో వైసీపీ సత్తా చాటుకోగలిగితే వైసీపీ పెరిగిందబ్బా అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ సర్వే చూసినా, వైసీపీ చేపించుకున్న ఇంటర్నల్ సర్వే చూసినా వైసీపీకి 25 స్థానాలకు మించి వచ్చే అవకాశం లేదు. 11, 25 కావచ్చాము వాళ్ళు చేపించుకున్న సర్వే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో ఒక మాట వాడారు. ఏమనంటే మనం 51% మంది ప్రజలు మాత్రమే పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంచగలుగుతున్నాం. ఇంకా 49% ప్రజలు పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లేదు. ఆ 49% ప్రజలకు పూర్తి సంతృప్తిని ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని కలెక్టర్లకు ఒక దిశానిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. చూసారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు, వాళ్ళ ప్రభుత్వం చేపించుకున్న సర్వేలోనే 49% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారట ప్రభుత్వానికని వైసీపీ స్టార్ట్ చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 49% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కాదు. కూటమి ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ర్యాండమ్గా సేకరించింది. ఆ ర్యాండమ్గా సేకరించే క్రమంలో ప్రజలకు 10 ప్రశ్నలని కూటమి ఇవ్వటం జరిగింది. ఆ 10 ప్రశ్నల్లో 9టికి మేము సాటిస్ఫైగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కదాంట్లో చిన్న లోపం చెప్పినా సరే వాళ్ళని అన్సాటిస్ఫైడ్ లిస్టులో పెట్టారు. అలా పెట్టిన ప్రజలు 49% మంది. లేదు 10కి 10 మేము సాటిస్ఫైగానే ఉన్నామని చెప్పిన వాళ్ళు 51% మంది. అంతేగాని మిగతా 49% మంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ప్రభుత్వాన్ని తప్పుపట్టే వాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాదు. దాంట్లో చాలామంది ప్రభుత్వ పనితీరు బాగుంది, కానీ మా ఊళ్ళో రోడ్డు వేస్తే బాగుండేది, మా స్కూల్లో ఇక పలానా సదుపాయాలు కల్పిస్తే బాగుండేది, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళ వ్యక్తిగతంగా రెవెన్యూ వివాదాలు, అవి వైసీపీ ఉన్నప్పటి నుంచి ఉన్న రెవెన్యూ వివాదాలు, అంటే భూమి సమస్యలు ఉన్నవాళ్ళు, ఈ భూమి సమస్య పరిష్కారం కాలేదని అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు 17% ఉన్నారట. రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 17% ఉన్నారట. ఇలాంటి వాళ్ళందరినీ అంటే 100% సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళని మనం పరిగణలో తీసుకోవాలి అని కూటమి అనుకున్నప్పుడు అది 51% ఉంది. మిగతా 49%లో 99 సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, 90 సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, 50 సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతే తప్ప మొత్తం 49% కూటమికి వ్యతిరేకంగా ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. పూర్తి సాటిస్ఫాక్షన్ అనేటువంటి పదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడితే ఆ పూర్తి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సిన పాయింట్నే వైసీపీ తీసుకుంది. వాళ్ళు అలా భ్రమల్లో బతికితే మనం చేయగలిగింది ఏం లేదు. వాస్తవంలో బతకకుండా భ్రమల్లో బతికితే, భ్రమల్లో మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, కేఏ పాలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేను గెలుస్తున్నాను, నా పార్టీ అధికారం రాబోతుంది, ప్రజాశాంతి పార్టీ అధికారం రాబోతుంది, కేఏ పాలు ఎంపీగా గెలుస్తున్నాడు, ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడని చెప్తూ ఉంటాడు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి. అలా వైసీపీ కూడా అనుకుంటే మనం చేయగలిగింది లేదు. ఎందుకంటే గత ఎన్నికలప్పుడు వైనాట్ 175 అని వైసీపీ స్లోగన్ మీ అందరికీ గుర్తుంది కదా, కామెడీ అయిపోయింది, ట్రోల్స్కి గురైంది. వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు, ట్రైన్లు బుక్ అయినాయి అన్నారు, బస్సులు బుక్ అయినాయి అన్నారు, ముహూర్తం ఫిక్స్ అయిందన్నారు, బాణాసంచా కాల్చమన్నారు, అదే డప్పులు కొట్టమన్నారు, రకరకాల ప్రచారాన్ని చేసి ఏ రకంగా ట్రోల్స్ గురయ్యారో మీ అందరికీ తెలుసు. అలా భ్రమల్లోనే ఉంటాం, మేము కళలో విహరిస్తామంటే మనం చేయగలిగిందేం లేదు. కానీ రియాలిటీలో మాత్రం వాళ్ళ ఆశలకి, వాళ్ళ కళలకి భిన్నమైనటువంటి పరిస్థితులు బయట కనపడుతున్నాయి. గ్రాఫ్ తగ్గింది చంద్రబాబు నాయుడు గారికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వైసీపీకి చాలా చోట్ల యాక్టివ్ కార్యకర్తలు, యాక్టివ్ నాయకులు కూడా లేని పరిస్థితి. మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం ఎవరు సరిగా యాక్టివ్గా ఉన్నారు? ఒక సిద్దిర్ అప్పర్రాజు మినహాయించి, అప్పుడప్పుడు కనపడే ధర్మాన కృష్ణదాస్ మినహాయించి ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఆ జిల్లాలో? విజయనగరంలో బొత్స కుటుంబం యాక్టివ్గా ఉంది, బొత్స సత్యనారాయణ ఒక్కరు యాక్టివ్గా ఉన్నారు, మిగతా ఇంకెవరు ఉన్నారు? వైజాగ్లో అడపాదడప గుడివాడ అమర్నాథ్ కనపడుతున్నాడు, రాజు కనపడుతున్నారు. అలా ఒకరిద్దరు తప్ప మొత్తం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద యాక్టివ్గా లేని పరిస్థితి, వాళ్ళ అసెంబ్లీకి పోనీ ఉండేది వాళ్ళని. తర్వాత ఈస్ట్ వెస్ట్లో అసలు ఏముంది పార్టీ? యాక్టివిటీ నడుస్తుందా? ఈస్ట్ వెస్ట్లో వైసీపీ యాక్టివిటీ నడుస్తుందా? అడపాదడప ఒక్కరిద్దరు లీడర్ బయటకు వచ్చి మాట్లాడడం తప్ప, తర్వాత కామైపోవడం తప్ప ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇక కృష్ణా, గుంటూరు అడపాదడప పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళు కనపడుతూ ఉన్నారు. జోగి రమేష్ ప్రెసిడెంట్ జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. ఎవరు అవకాశం వస్తే పార్టీ మారదామని చూసే రకాలుగా ఉన్నాయి. ఏదో కొడనాని రాజకీయ సన్యాసం మాటలు మనం వింటూ ఉన్నాం. అసలు వైసీపీకి బలంగా ఉండే రాయలసీమ నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఏ రకంగా ఉంది? కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, ఎంతమంది నాయకులు యాక్టివ్గా ఉన్నారు?
వైఎస్ అవినాష్ రెడ్డి తప్పించి. కర్నూలు జిల్లా అక్కడ ఎవరు వైసీపీకి గట్టిగా అంటే వాస్తవానికి కర్నూలు జిల్లా వైసీపీ కంచి కోట. కానీ ఇవాళ రియాలిటీ ఏంటి? అనంతపురం జిల్లాలో వైసీపీ యాక్టివ్గానే లేదు. ఏదో ఒకళ్ళు తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టున్నాడు. అలా ఒకరిద్దరు తప్ప. తర్వాత చిత్తూరు జిల్లా కొద్దిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వాళ్ళ మిథున్ రెడ్డి వాళ్ళు కొద్దిగా బ్యాచ్ వాళ్ళ కొద్దిగా నడుపుకుంటున్నారు. ఆ తప్పించి వాళ్ళు ఇంకెవరున్నారు? చాలా నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ యాక్టివ్గా లేదు. నిజానికి 175 నియోజకవర్గాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో అసలు పార్టీ కార్యక్రమాన్ని నడవట్లేదు. 100కు పైగా నియోజకవర్గాలు. ఈ పరిస్థితి వైసీపీకి ఉంటే మళ్ళీ అధికారం ఎలా వస్తుంది? సో ప్రజల్లో పోయిన అభిమానాన్ని పొందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మారాలి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.